మీ కోన కిషోర్ కుమార్ మనందరికీ సుపరిచితమైన సినీ నటులు ఏవి రవి గారు, జిమ్ రవి గారు మనతో ఉన్నారండి. జిమ్ రవి గారు అనేసరికి మనకు నిజంగా చెప్పాలంటే మెగాస్టార్ గారి బ్లాక్ బాస్టర్ హిట్స్ గుర్తొస్తాయండి. స్టాలిన్ కానీ, ఠాగూర్ కానీ, బాలు కానీ, గుడుంబ శంకర్ గారు కానీ, జల్సా కానీ, రీసెంట్గా గబ్బర్ సింగ్ అండి, శృతి హాసన్ గారి సరసన గబ్బర్ సింగ్ మూవీలో నటించారు. ఎనీహో మీరు రీసెంట్గా పురుషోత్తమ మూవీ లీడ్ రోల్లో కూడా నటించారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. మీ మీద అభిమానంతో తెలుగు ప్రేక్షకులు వదలకుండా ఈరోజు మీకోసమని బెంగళూరు వచ్చి ఉన్నాము. నిజంగా చెప్పాలంటే ఇట్ సీమ్స్ టు బి వన్ ఆఫ్ ది హ్యాపీ థింగ్ టు మీట్ యూ. ఇట్ ఈస్ మై సెకండ్ విజిట్ టు యూ అండి. ఒకసారి మీ జిమ్ సెంటర్లో ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను. ఎలా ఉన్నారండి? ఆల్రెడీ మీరు రీసెంట్గా దుబాయ్ పర్యటన కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి మన జిమ్ రవి గారు అని ఇప్పటికీ స్టూడెంట్స్ కూడా ఫీల్ అవుతుంటారు. ఒక్కసారి మీ మాటల్లో తెలుగు ఆడియన్స్ కోసం మాట్లాడండి దయచేసి ప్లీజ్. మీరు ఎప్పుడు బెంగళూరులోనే ఉంటారు, బెంగళూరుకి ప్రేక్షకులు వదలకుండా అయస్కాంతం లాగా హత్తుకొని ఉన్నారు. మేము తెలుగు ప్రేక్షకులం అండి, మా కోసం ఒక్కసారి మాట్లాడండి దయచేసి ప్లీజ్ అండి. అందరికీ నమస్తే అండి. నాకంత తెలుగు రాదండి, ఏమైనా మిస్టేక్ అయితే సారీ అండి. ఇవన్నీ మీ మీద రెస్పెక్ట్తో మీరు చేసిన మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇప్పటికే అలాగే ఉండిపోయాయి. ఠాగూర్ కానీ, స్టాలిన్ కానివ్వండి, గుడుంబ శంకర్ కానివ్వండి, జల్సా కానివ్వండి, సర్దార్ గబ్బర్ సింగ్ కానివ్వండి, మ్యాక్సిమం హిట్స్ అండి. మీరు చేసిన ప్రతి మూవీ మేము ఇంకా మధ్యలో పెట్టుకొని మీ మీద గౌరవంతో ఈ ప్రజెంటేషన్ అండి. అందరికీ నమస్తే. నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు, అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తాను కదా, అప్పుడు హైదరాబాద్లో నేను అక్కడ పనిచేసేటప్పుడు 10 years అక్కడే ఉన్నాను. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కానీ, నాగబాబు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు ఒక బ్రదర్లా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి బెంగళూరు వచ్చేసాను. సో ఇక్కడ బెంగళూరులో కూడా నేను హ్యాపీగా ఉన్నాను. కానీ హైదరాబాద్ని నేను మర్చిలేకపోతున్నాను. మీరు మర్చినా మేము మరవము, మీరు మర్చినా మేము మరవము. కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మధ్యలో పెట్టుకున్నా అంటే వాళ్ళు మర్చిపోరు. ఐ లవ్ హైదరాబాద్ పీపుల్. నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బంధువులు ఉన్నారు. సో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ రాలేకపోతున్నాను. బికాస్ నేను ఇక్కడ బెంగళూరు ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఇక్కడ ఓన్ హౌస్ ఉంది, ఫ్యామిలీ ఉంది, తర్వాత ఇక్కడ బిజినెస్ ఉంది నాకు, తర్వాత జిమ్ పెట్టుకున్నాను. సో తర్వాత కన్నడలో ఒక హీరోగా కూడా యాక్ట్ చేశాను, పురుషోత్తమాన్ని. మంచిగా ఆడింది. ఇట్స్ అ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ కూడా తీసుకొచ్చింది. సో ఐమ్ హ్యాపీ. సో నేను ఎక్కడ ఉంటే కూడాను, ఎలా ఉంటే కూడాను ఐ లవ్ హైదరాబాద్ పీపుల్స్, హైదరాబాద్ ఫ్రెండ్స్, హైదరాబాద్ ఫ్యాన్స్. మా అప్పుడు హైదరాబాద్ వస్తుంటాను, మన మెగా ఫ్యామిలీ కలిసి వెళ్తుంటాను. అంత తప్ప ఇంకేం లేదు. నేను హైదరాబాద్ ఉండినప్పుడు నాకు ఇప్పుడేమి జిమ్ రవి గారు ఏమో సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు, ఏదో ఓట్లు పెట్టాడు, ఫ్రీ ఓట్లు, అది ఏమనుకుంటారు కదా, ఇవన్నీ వచ్చింది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక మార్గదర్శనం. అంటే తప్పు కాదు. తర్వాత నాగేంద్ర బాబు గారు నాకు అప్పటి నుంచి ఒక 10-15 years నుంచి చాలా ఫ్రెండ్స్ మేము. సో వన్స్ అగైన్ మీ షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూ నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి, ఇక్కడి నుంచి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి నా హ్యాట్సప్. వన్ మోర్ థింగ్ అండి, నేను తెలుగు ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను. సీతారామ లక్ష్మణులకు హనుమంతుడు రామబంటు లాగా నమ్మిన బంటు ఎలానో మన మెగా బ్రదర్స్కి మన ఏవి రవి గారు, జిమ్ రవి గారు ఒక రామబంటు అని చెప్పుకోవచ్చు. భగవంతుడు ఇచ్చిన మిత్రుడు అని కూడా, తమ్ముడు మరియు మిత్రుడు అని కూడా చెప్పుకోవచ్చు 100%. ఎవరికి తెలియని ఒక సబ్జెక్ట్ ఏమంటే, నేను హైదరాబాద్లో ఉండినప్పుడు చిరంజీవి గారు ఫాదరు, అంటే ఇట్స్ లాస్ట్ డేస్లో చనిపోయే ముందు లాస్ట్ డేస్లో నేను వాళ్ళ ఇంట్లో చాలా బాగున్నాను. అప్పుడు వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉండింది. ఆ పెన్షన్ డబ్బులు నాకు ఇచ్చారు. ఆ డబ్బులు వేసి దీన్ని కొనుక్కున్నానండి. వాళ్ళు ఇచ్చిన ఇది వాళ్ళ చిరంజీవి ఫాదర్ ఇచ్చిన ఒక డబ్బుల నుంచి తీసుకున్నాను. ఇది గర్వంగా చెప్తాను. మెగా ఫ్యామిలీ అందరికీ గుండెలో ఉన్నారు, నాకు గుండెలో లేకపోతే అందరూ ఉన్నారు. ఐ లవ్ మెగా ఫ్యామిలీ, ఐ లవ్ పవన్ కళ్యాణ్ గారు. We wish you all the very success and we wish this shine will be with you forever and ever. So friends, idandi valti. Thank you. Okay andi. So friends, idandi valti mana shine like a star intro stream effective with our Jim Ravi garu. Thank you so much for watching. Thank you. Okay.